నెక్స్ట్ కంట్రోల్స్ లిస్ట్ బాక్స్, కాంబో బాక్స్ కంట్రోల్స్. లిస్ట్ బాక్స్ కంట్రోల్ అనేది లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని ఆర్డర్లో డిస్ప్లే చేసేదానికి ఉపయోగపడుతుంది. ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో మీరు ఒకటి కానీ లేదంటే అంతకంటే ఎక్కువ కానీ సెలెక్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది. లిస్ట్, లిస్ట్ కౌంట్, లిస్ట్ ఇండెక్స్, మల్టీ సెలెక్ట్, సెలెక్టెడ్ ఐటమ్, ఇట్లా సార్టెడ్, ఇట్లా. లిస్ట్ అంటే మొత్తం లిస్ట్ ఉన్నాయి, కౌంట్ ఎంత ఉంది. లిస్ట్ ఇండెక్స్ అంటే ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో ఇండెక్స్ ఏది మీరు సెలెక్ట్ చేసుకున్నారనేది. మల్టీ సెలెక్ట్ అంటే మల్టిపుల్ ఐటమ్స్ కంట్రోల్ క్లిక్ చేసి ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్టెడ్ అంటే ఏవి సెలెక్ట్ అయి ఉన్నాయి అవని చూపిస్తుంది. సార్టెడ్ ఆర్డర్లో వచ్చేదానికి ఐటమ్స్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో, సార్టింగ్ ఆర్డర్లో అది. టెక్స్ట్, సో దాంట్లో టెక్స్ట్ ఏముంది ప్రజెంట్గా అనేదానికి సెలెక్టెడ్ టెక్స్ట్ ఏముంది అనేదాన్ని చూపిస్తుంది. అట్లానే ఈవెంట్స్ ఉన్నాయి. మరి సిమిలర్గా చూసినట్లయితే ఇక్కడ కాంబో బాక్స్ కూడా ఉంది. సో కాంబో బాక్స్ ఆల్సో సిమిలర్ టు లిస్ట్ బాక్స్, బట్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ లిస్ట్ బాక్స్ అండ్ టెక్స్ట్ బాక్స్. లిస్ట్ బాక్స్లో మనం టైప్ చేసేదానికి, ఎడిట్ చేసేదానికి కుదరదండి. మరి కాంబో బాక్స్లో అయితే డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ లాగా మనం బటన్ క్లిక్ చేస్తే డౌన్ యారో ఉంటుంది, యారో క్లిక్ చేస్తే ఐటమ్స్ కిందకి డ్రాప్ అయ్యి మనకి కనిపిస్తాయి. ప్లస్ అక్కడ టెక్స్ట్ బాక్స్ కూడా అటాచ్ అయి ఉంటుంది దీనికి. అక్కడ మీరు డైరెక్ట్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు, అంటే టైప్ చేసుకోవచ్చు అనమాట ఇన్ఫర్మేషన్ని. సో దీనికి కూడా సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే రెండిటికి సేమ్ మెథడ్స్ ఉన్నాయి చూడండి. యాడ్ ఐటమ్, క్లియర్, రిమూవ్ ఐటమ్. యాడ్ ఐటమ్, క్లియర్, రిమూవ్ ఐటమ్. అంటే ఈ లిస్ట్ బాక్స్లో కానీ కాంబో బాక్స్లో కానీ ఒక ఐటమ్ని కోడ్ ద్వారా యాడ్ చేసేదానికి యాడ్ ఐటము, క్లియర్ చేసేదానికి అన్ని ఐటమ్స్ని క్లియర్ ఐటము, అంటే అన్ని ఐటమ్స్ క్లియర్ అయిపోతాయి. రిమూవ్ ఐటమ్ అంటే పర్టికులర్ ఐటమ్ని రిమూవ్ చేసేదానికి రిమూవ్ ఐటమ్. ఈ మెథడ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ ఎగ్జాంపుల్లో మీరు ఈ విధమైన ప్రాపర్టీస్ సెట్ చేయాలి. ఐటమ్స్ని ఈ విధంగా తీసుకొని ఏం చేస్తారు, లిస్ట్ బాక్స్ 1, కాంబో బాక్సెస్ 2, లేబుల్స్ 3, కమాండ్ బటన్స్ 2 ఫామ్ మీద డ్రా చేస్తారు. వాటికి సంబంధించి ఈ విధమైన ప్రాపర్టీస్ సెట్ చేస్తారు. ఫామ్కి బార్డర్ స్టైల్, ఫిక్స్డ్ సింగిల్ అంటే ఫిక్స్డ్గా ఉండేటట్టు, క్యాప్షను, నేము. అదేవిధంగా లిస్ట్కి నేము సార్టెడ్ ఈక్వల్ టు ట్రూ ఆర్డర్లో వచ్చేదానికి. కాంబో బాక్స్కి ఇట్లా ప్రాపర్టీస్ సెట్ చేస్తారు. లేబుల్స్కి క్యాప్షన్స్, కమాండ్ బటన్కి క్యాప్షన్స్ ప్లస్ నేమ్ సెట్ చేస్తారు. సో ఫైనల్గా లుక్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో కోడ్ మెయిన్గా ఈ అసైన్ అనే బటన్లో కోడ్ రాయడం జరుగుతుంది. ఎగ్జిట్ బటన్లో ఎండ్ అని కోడ్ రాస్తారు. ప్లస్ ఫామ్ లోడ్ ఈవెంట్లో ఇదంతా కూడా రాయడం జరుగుతుంది. అంటే ఫామ్ లోడ్ అయ్యేటప్పుడే ఇదంతా కూడా ఐటమ్స్ ఆయా కరస్పాండింగ్ లిస్ట్ బాక్స్, కాంబో బాక్సుల్లోకి వెళ్తాయి. సరే, ఈ ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఎలా ఉంటుందో చూద్దాం. ఇది లిస్ట్ బాక్స్ అండి. లిస్ట్ బాక్స్ డ్రా చేయండి. లిస్ట్ బాక్స్ ఇది. అట్లనే 2 కాంబో బాక్సెస్. ఇది ఒక కాంబో బాక్స్, ఇది ఒక కాంబో బాక్స్. చూడండి, 2 కాంబో బాక్స్ సెలెక్ట్ చేశారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కాంబో బాక్స్ 1కేమో డ్రాప్ డౌన్ లిస్ట్, అంటే క్లిక్ చేస్తే డౌన్ ఐటమ్స్ కిందకి కనిపించే విధంగా ఉంటాయి. అదే రెండో దానికైతే స్టైల్ సింపుల్ ఇచ్చాం కాబట్టి ఇట్లా మీకు ఈ విధమైన లుక్ తోటి కనిపిస్తుంది. ఇది సింపుల్, ఇదేమో డ్రాప్ డౌన్. ఆ స్టైల్ ప్రాపర్టీ మీరు మార్చాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అది ఈ స్టైల్ ప్రాపర్టీ మార్చుకోండి. ఇది ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చింది, రెండు కూడా కాంబో బాక్సెస్. తర్వాత ఇవి లేబుల్స్ యొక్క క్యాప్షన్లు ఏ విధంగా మార్చుకొని పెట్టుకున్నారు. తర్వాత ఇవి కమాండ్ బటన్స్. సో ఇక్కడ ఈ లిస్ట్ ఐటమ్కి నేమ్ ప్రాపర్టీతో పాటు ఇక్కడ సార్టెడ్ అనేదాన్ని ట్రూ చేయండి. ఆర్డర్లో వస్తాయి, మీరు ఇచ్చిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్లో రావడం జరుగుతుంది. అయితే మీరు రన్ టైంలో కాకుండా ఇక్కడ ఫాలోడ్ ఈవెంట్ ద్వారా రన్ టైంలో ఐటమ్స్ని యాడ్ చేశాను, మొత్తం యాడ్ ఐటమ్ అని. అలా కాకుండా డిజైన్ టైంలోనే ఇప్పుడే ఐటమ్స్ ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే లిస్ట్ అనేది ఉంది.
ఇక్కడ క్లిక్ చేసి ఒక్కొక్క ఐటమ్ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ చేస్తున్నాను, అను అని ఎంటర్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఆ ఐటమ్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ లిస్ట్ క్లోజ్ అయింది. అలా కాకుండా కంటిన్యూ చేయాలనుకోండి, సపోజ్ ఉదయ్, కంట్రోల్ పట్టుకొని ఎంటర్ కొట్టండి, లిస్ట్ కంటిన్యూ అవుతుంది అనమాట. కంట్రోల్ ఎంటర్, జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఆ విధంగా మీరు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని వీటిల్లోకి ఎంటర్ చేయొచ్చు. దీంట్లో కూడా అంతే, లిస్ట్ ప్రాపర్టీ ఉంటుంది. దీంట్లో కాంబో బాక్సుల్లో కూడా 2 కాంబో బాక్సుల్లో ఆ విధంగా డిజైన్ టైంలో ఐటమ్స్ని ఎంటర్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు డిజైన్ టైంలో ఐటమ్స్ని ఎంటర్ చేయలేదు, వీటిలోకి కోడ్ ద్వారా ఐటమ్స్ని ఎంటర్ చేస్తున్నాం. మరి అసైన్ బటన్, ఎగ్జిట్ బటన్లలో కాకుండా కోడ్, ఈ రెండిట్లోనే కాకుండా ఫామ్ లోడ్ ఈవెంట్లో ఫస్ట్ కోడ్ ఉంది. కాబట్టి ఫామ్ లోడ్ ఈవెంట్లో ఏముందో కోడ్ చూడండి. ఫస్ట్ ఎల్ఎస్టి సిటీస్ అంటే ఇక్కడ ఒక ఫ్లైట్ ప్లానర్కి సంబంధించిన ఇది డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ సిటీస్ ఉంటాయి, సీట్ లొకేషన్ ఉంటుంది ఇక్కడ, అంటే ఏ సిటీస్కి వెళ్ళాలనేది ఇక్కడ ఉంటుంది. సీట్ లొకేషన్ అంటే మిడిల్ సీటా, విండో సీటా, ఇట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీల్ ప్రిఫరెన్స్, ఏ ఫుడ్ ఏం తీసుకుంటారనేది ఇక్కడ లిస్ట్ ఉంటుంది. ఓకే, మరి ఆ ఐటమ్స్ వీటిల్లోకి రావాలి. ఫస్ట్ ఆ ఐటమ్స్ రావాలి కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ఫామ్ లోడ్ ఈవెంట్లో, ఓకే, ఫామ్ మీద క్లిక్ చేసి లోడ్ ఈవెంట్లో ఈ కోడ్ రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎల్ఎస్టి సిటీస్ డాట్ క్లియర్, ఫస్ట్ ఆ దాంట్లో ఇంతకు ముందర ఏమన్నా ఉంటే క్లియర్ అయిపోతాయి అన్నమాట ఐటమ్స్. తర్వాత చూడండి ఎల్ఎస్టి సిటీస్ డాట్ యాడ్ ఐటమ్, ఇట్లా సిటీస్ని యాడ్ చేసుకుంటూ వచ్చాను ఇక్కడ దాకా. సో ఎల్ఎస్టి సిటీస్ డాట్ లిస్ట్ ఇండెక్స్ ఈక్వల్ టు 0, ఫస్ట్ దాన్ని ఇండెక్స్లో ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ సెలక్షన్ ఉందా అదనమాట. సో 0th ప్లేస్లో ఇండెక్స్ ఉండే విధంగా పెట్టాం. సో మొత్తానికి ఐటమ్స్ అన్నిటిని లిస్ట్ బాక్స్లోకి యాడ్ చేయడం జరిగింది. ఐటమ్స్ ఏమున్నాయండి ఇక్కడ, డిఫరెంట్ నేమ్స్ అనమాట, సిటీస్ నేమ్స్ యాడ్ చేసాం. నెక్స్ట్ సీట్ టైప్స్, సీట్ టైప్ ఫస్ట్ కాంబో బాక్స్లో యాడ్ ఐటమ్ సిబిఓ సీట్ డాట్ యాడ్ ఐటమ్ అని చెప్పేసి యాజల్, మిడిల్, విండో, ఇట్లా 3 టైప్స్ ఆఫ్ సీట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా లిస్ట్ ఇండెక్స్ 0 పెట్టాం, ఫస్ట్ సెలక్షన్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీల్ ప్రిఫరెన్స్లో ఏం చేసాం అంటే రెండో కాంబో బాక్స్లోకి యాడ్ ఐటమ్స్ అని చికెన్, ఇట్లా రకరకాల ఐటమ్స్ ప్లేస్ చేయడం జరిగింది. సో టెక్స్ట్ ఏం చేసాము ఇక్కడ, ఈ కాంబో బాక్స్కి టెక్స్ట్ ప్రాపర్టీ ఉంటుంది, టెక్స్ట్ బాక్స్ కూడా ఉంది కాబట్టి నో ప్రిఫరెన్స్ అని డిఫాల్ట్గా దానికి అసైన్ చేయడం జరిగింది. సో చూడండి మీరు ప్రోగ్రామ్ రన్ చేస్తే నో ప్రిఫరెన్స్ అని ఈ టెక్స్ట్ బాక్స్లో ఉంది. అంటే ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు, ప్లస్ ఇక్కడ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు అనమాట కాంబో బాక్స్లో స్పెషాలిటీ. ఓకే, ఇక్కడ చూడండి ఇది డ్రాప్ డౌన్, ఓన్లీ డ్రాప్ డౌన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఓన్లీ సెలెక్షనే ఉంటుంది మీకు. ఓకే, యాక్చువల్గా వచ్చేసి కాంబో బాక్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ లిస్ట్ బాక్స్ అండ్ టెక్స్ట్ బాక్స్ వేర్ కెన్ సెలెక్ట్ అండ్ ఎడిట్ ఐటమ్స్. ఓకే, సో ఈ విధంగా కాంబో బాక్సుల్లో మీరు ఐటమ్స్ యాడ్ చేయడం జరిగింది లిస్ట్ బాక్సుల్లో లాగానే. తర్వాత ఎగ్జిట్ బటన్లో జస్ట్ ఎండ్ అనే కోడ్ మాత్రం ఉంది ఫామ్ని ఎగ్జిట్ చేసేదానికి. సో ఇప్పుడు అసైన్ బటన్ ప్రెస్ చేయగానే మీరు ఏవైతే సెలెక్ట్ చేశారో అవన్నీ మెసేజ్ బాక్స్లో రావాలి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫామ్ ఫిక్స్డ్ సింగిల్ ఇచ్చాను కాబట్టి ఇట్లా కనిపిస్తుంది మీకు. సో ఇది మీ యొక్క ఫామ్ డిజైన్. ఫామ్ ప్రాపర్టీలో ఫిక్స్డ్ సింగిల్ అని ఇచ్చుంటారు. ఏది ఫామ్ టైప్. వన్స్ అగైన్ వెయిట్ రన్ మళ్ళీ చేస్తాం. ఫామ్ ప్రాపర్టీస్లో బార్డర్ స్టైల్ ఏమిచ్చారు, ఫిక్స్డ్ సింగిల్ అని ఇచ్చారు కాబట్టి ఈ విధమైన లుక్స్ ఉంది. సో ఓకే, ఇప్పుడు మీరు లిస్ట్ బాక్స్లో ఏదో ఒక సిటీని లాస్ ఏంజల్స్ అని సెలెక్ట్ చేసాం. తర్వాత సీట్ లొకేషన్ సపోజ్ మిడిల్ సెలెక్ట్ చేసాం. మీల్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఫ్రూట్ ప్లాట్ ఇది సెలెక్ట్ చేసాం. సో ఇప్పుడు అసైన్ అనగానే మనకి ఇది మెసేజ్ బాక్స్లో ఈ 3 ఐటమ్స్ డిస్ప్లే కావాలి. డెస్టినేషన్ లాస్ ఏంజల్స్, సీట్ లొకేషన్ మిడిల్, మీల్ ఫ్రూట్ ప్లాట్ ఇట్లా రావడం జరిగింది. సో
ఈ మెసేజ్ని ఈ మూడిట్లో ఉన్న ఐటమ్స్ని తీసుకుని ఒక స్ట్రింగ్లో అసైన్ చేసి ఆ స్ట్రింగ్నే మెసేజ్గా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మెసేజ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దేనికి స్ట్రింగ్ డేటా టైప్కి. సో ఫస్ట్ ఏం చేసాం, మెసేజ్ ఈక్వల్ టు డెస్టినేషన్ ప్లస్ lstcities.text ప్లస్ vbcr. vbcr అంటే vb క్యారేజ్ రిటర్న్ అండి, అంటే నెక్స్ట్ లైన్లో కంటిన్యూ అయ్యేదానికి. మనకి సిలో ఎట్లయితే /n ఉందో అదే విధంగా ఇది ఉపయోగపడుతుంది. సో డెస్టినేషన్కి సిటీ ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ సిటీని యాడ్ చేసి నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. తర్వాత మెసేజ్ ఈక్వల్ టు మెసేజ్ ప్లస్ సీట్ లొకేషన్ ప్లస్ cboc.text ప్లస్ vbcr. అంటే ఏ సీట్ అయితే సెలెక్ట్ చేసామో ఆ సీట్ యొక్క టెక్స్ట్ వస్తుంది. దేనికి ఫస్ట్ డెస్టినేషన్ సిటీ యాడ్ కావడం జరిగింది, దాని తర్వాత దానికి నెక్స్ట్ లైన్లో రావడం జరిగింది, దానికి మళ్ళీ సీట్ లొకేషన్ యాడ్ కావడం జరిగింది, మళ్ళీ సీట్ లొకేషన్ అనే మెసేజ్ యాడ్ అయిన తర్వాత ఆ లొకేషన్ ఏంటి విండోనా యాజల్లా అనేది ఇక్కడ రావడం జరిగింది, మళ్ళీ క్యారేజ్ రిటర్న్. నెక్స్ట్ మెసేజ్కి మళ్ళీ ఏం కలుపుతున్నాం, మీల్ అనే మెసేజ్ని కలిపి, మీల్ అనే స్ట్రింగ్ని కలిపి దానికి మళ్ళీ cbo meal.text మీల్స్ ఏదైతే సెలెక్ట్ చేసామో రెండో కాంబో బాక్స్లో దానికి యాడ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం డిస్ప్లే చేయాల్సింది దేని ద్వారా, ఈ మెసేజ్ అనే ఇన్ఫర్మేషన్ని msg బాక్స్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఈ మెసేజ్ని డిస్ప్లే చేస్తున్నాం. బటన్స్ దాంట్లో ఏముండాలి, vb ఓకే ఓన్లీ ప్లస్ vb ఇన్ఫర్మేషన్ బటన్. మరి టైటిల్ ఏమొస్తుంది, vb అసైన్మెంట్. చూడండి, సెలెక్ట్ చేయండి ఏదో ఒకటి. సో యువర్ అసైన్మెంట్ అని టైటిల్ రావడం జరిగింది, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఐకాన్ రావడం జరిగింది, ఈ మెసేజ్ లైన్ బై లైన్ రావడం జరిగింది. అక్కడ vbcr ఇవ్వకపోతే ఇవన్నీ కూడా సింగిల్ లైన్లో వచ్చేటివి మెసేజ్లో. ఓకే, ఈ విధంగా మనం కాంబో బాక్స్ని లిస్ట్ బాక్స్ని సింపుల్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నెక్స్ట్ సెషన్లో చూద్దాం.